ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. తరచుగా మనం రక్తహీనత చూస్తూ ఉంటాం. అనీమియా 6, 7కి పడిపోవడం అండ్ అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్స్ మొదలవ్వడం. టిపికలీ అనీమియా ఎందుకు వస్తుందండి? చాలా సింపుల్ కారణాల వల్ల కూడా రక్తహీనత. సో ప్రెగ్నెంట్ లేడీస్, యంగ్ పీపుల్ లైక్ 12th గ్రేడ్. రక్తహీనత ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల కూడా అవుతుందని చెప్పి టెస్ట్ చేస్తూ ఉంటారు దీనికి. ఇంటర్నల్ బ్లీడింగ్ బాగా ఎక్కువ అయినప్పుడు వెంటనే బయటకు రావాలి కదా ఎంత బ్లీడింగ్ అయితే, కాకపోతే కొంచెం కొంచెం. ఏ తీవ్రమైన కారణాల వల్ల, సివియర్ ఎయిల్మెంట్స్ వల్ల రక్తహీనత లేదు బ్లడ్లో సమస్యలు మొదలవుతాయి? B12 డెఫిషియన్సీ వెజిటేరియన్స్లో వాళ్ళకు కూడా రక్తహీనత, బట్ వాళ్ళకి ఓన్లీ రక్తహీనత ఉండదు. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. రక్తానికి సంబంధించిన అనేక రకాల వ్యాధులు మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. బికాస్ మనకి తెలిసిన వాళ్ళ సర్కిల్స్లో అంతగా రావు, కానీ యాక్చువల్లీ వచ్చినప్పుడు మాత్రం చాలా పెద్ద దెబ్బ పడుతుంది. కానీ రక్తహీనత మొదలుకొని రక్తానికి సంబంధించిన ఏ సమస్యలు ఉంటాయి, ముఖ్యంగా లుకేమియా లాంటి ఒక తీవ్రమైన సమస్య వచ్చినప్పుడు వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, పరిష్కారాలు ఏమిటి, చికిత్స ఏమిటి, అన్నిటి గురించి వాళ్ళు తెలుసుకుందాం. వీ హ్యావ్ విత్ అస్ ప్రముఖ హెమటో ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, బాగా అనుభవజ్ఞులు ఇన్ దిస్ ఫీల్డ్, డాక్టర్ లోకిరెడ్డి పద్మజ గారు. వారితో మాట్లాడబోతున్నాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సో అసలు రక్తహీనతతో మొదలు పెడదాం. తరచుగా మనం రక్తహీనత చూస్తూ ఉంటాం. అనీమియా 6, 7కి పడిపోవడం అండ్ అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్స్ మొదలవ్వడం. టిపికలీ అనీమియా ఎందుకు వస్తుందండి, ఇంత సివియర్ అనీమియా? ఇట్ కెన్ బి అ వెరీ సింపుల్ రీజన్ యాజ్ యూ వుడ్ సే, ఆర్ ఇట్ కుడ్ బి అ వెరీ బ్యాడ్ వన్. సో చాలా సింపుల్ కారణాల వల్ల కూడా రక్తహీనత రావచ్చు. సింపుల్ ఇస్ ఐరన్ డెఫిషియన్సీ. సో ప్రెగ్నెంట్ లేడీస్, యంగ్ పీపుల్ లైక్ 12th గ్రేడ్ హాస్టల్లో ఉండేవాళ్ళు, బ్లీడింగ్ ఎక్కువ అవటము, ఐరన్ డెఫిషియన్సీ, రక్తహీనత, దిస్ ఇస్ బికమింగ్ అ వెరీ కామన్ ఇష్యూ. అండ్ ప్రెగ్నెన్సీలో రక్తహీనత రావటము, దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఆర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్. దట్ ఈ వన్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ అంత లైఫ్ థ్రెటనింగ్ ఏం కాదు. అది సింప్లిస్టిక్ ఐరన్ టాబ్లెట్స్ అవ్వచ్చు, ఐరన్ ఇంజెక్షన్స్ అవ్వచ్చు, క్విక్ రికవర్ చేయొచ్చు. అండ్ వీ డోంట్ నీడ్ టు గివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్. దట్ ఈస్ వన్ మిస్ మామర్ ఆర్ పీపుల్ థింక్ HB6 ఉండగానే బ్లడ్ ఎక్కిచ్చేద్దాం అనుకుంటారు. యంగ్ పేషెంట్స్ బాగా టాలరేట్ చేస్తారు. వీ డోంట్ నీడ్ టు గివ్. అంత అనీమియా ఉన్నా కూడా టాలరేట్ చేస్తారు. అండ్ డెఫినెట్గా మనకి కాజ్ తెలిసింది అనుకోండి, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఐరన్ డెఫిషియన్సీ. హిమోగ్లోబిన్ 5 ఉన్నా కూడా యంగ్ పేషెంట్లో యూ గివ్ ఇంజెక్షన్ ఐరన్, నెక్స్ట్ 1 వీక్లోనే హిమోగ్లోబిన్ 1.5 గ్రామ్ పెరుగుతుంది. సో విదిన్ 3 వీక్స్ యూ సీ ఆ హిమోగ్లోబిన్ లిఫ్టింగ్ ఫ్రమ్ మనకి 5.5, 6 నుంచి కూడా 11, 10 వరకు ఈజీగా తీసుకురావచ్చు. అది సింప్లిస్టిక్ ఐరన్ డెఫిషియన్సీ. కారణం మనకి 100% కారణం తెలియటం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి రక్తహీనత ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల కూడా అవుతుందని చెప్పి టెస్ట్ చేస్తూ ఉంటాను వినికిడి. సో ఇంటర్నల్ బ్లీడింగ్ బాగా ఎక్కువ అయినప్పుడు వెంటనే తెలిసిపోతుంది, బయటకు రావాలి కదా ఎంత బ్లీడింగ్ అయితే, కాకపోతే కొంచెం కొంచెం గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నాయి వాళ్ళకి, కడుపులో మంట, బ్లీడింగ్ పైల్స్, ఇవన్నీ కనిపించే బ్లీడింగ్. కాబట్టి అంత మనకి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా, అంటే కనిపించిపోతుంది. మీరు అన్నట్టు ఒక మేల్ పేషెంట్లో అనీమియా ఉంది, ఐరన్ డెఫిషియన్సీ అని కన్ఫర్మ్ చేసాము. ఇప్పుడు టెస్ట్లు అనేవి చాలా ఈజీ అయిపోయినాయి. ఒకప్పుడు చాలా కష్టంగా ఉండేది బ్లడ్ టెస్ట్లు. సింపుల్ CBC చేస్తే మనకి బ్లడ్ ఎట్లా ఉంది, హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది, ప్లేట్లెట్స్ ఎట్లా ఉన్నాయి, వైట్ సెల్స్ ఎలా ఉన్నాయి, ఆ 3 మెయిన్ పారామీటర్స్. మనకి వైట్ సెల్స్, ప్లేట్లెట్స్ బాగుండి ఓన్లీ రక్తం ఒక్కటే, హిమోగ్లోబిన్ ఒక్కటే తక్కువ ఉంటే వి స్టార్ట్ థింకింగ్ సింపుల్ కారణాలు. 3 తక్కువ ఉన్నాయనుకోండి, ఇమ్మీడియట్లీ అది రెడ్ ఫ్లాగ్, ఏదో మేజర్ ఉంది, కరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. ఫర్ ఎవ్రీథింగ్ ద బాటమ్ లైన్ ఈస్ కారణం కనుక్కోవాలి ఫస్ట్. దాన్ని బట్టి మనం కొంచెం టైం ఇవ్వచ్చా, ఇమ్మీడియట్గా ఫాస్ట్గా ఇన్వెస్టిగేట్ చేయాలా, ఇవన్నీ తెలుస్తాయి. సో ఇంకా ఏ తీవ్రమైన కారణాల వల్ల, సివియర్ ఎయిల్మెంట్స్ వల్ల రక్తహీనత లేదు బ్లడ్లో సమస్యలు మొదలవుతాయండి? మనం చెప్పుకునే చాలా సాధారణమైనవి. ఇంకొకటి B12 డెఫిషియన్సీ వెజిటేరియన్స్లో, వాళ్ళకు కూడా రక్తహీనత, బట్ వాళ్ళకి ఓన్లీ రక్తహీనత ఉండదు, ప్లేట్లెట్స్ కూడా పడిపోతాయి. సో ఎవరికైనా బ్లడ్ ప్లేట్లెట్స్ 2 తక్కువ ఉన్నాయంటే ఫస్ట్ కామనెస్ట్ థింగ్ B12 చెక్ చేయాలి. అది నార్మల్ ఉన్నాకే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. అన్లెస్ మనం బ్లడ్ మైక్రోస్కోప్లో చూస్తే చాలా అబ్నార్మల్ కణాలు, ఈ బ్లాస్ట్ కణాలు అని కనిపించినాయి అనుకోండి, ఏటీపికల్ లింఫోసైట్స్ అనైనా బ్లాస్ట్ కణాలైనా, అట్లాంటి రిపోర్ట్లో ఏమన్నా ఉంటే ఇమీడియట్గా వెయిట్ చేయకుండా డాక్టర్ని చూడాల్సి ఉంటుంది. ఈ లింఫోసైట్స్ ఎక్కువ ఉంటాము బ్లడ్లో, అలాంటివి ఉంటే అది ఒక వార్నింగ్ సైన్, ఏదో సీరియస్ జరుగుతుంది అని. ఆర్ పేషెంట్స్కి వెయిట్ లాస్ ఉన్నా, ఆర్ గడ్డలు ఉన్నా,
సో దీస్ ఆర్ ద సింపుల్ టు ఎక్స్ట్రీమ్ కేసెస్లో బ్లడ్ క్యాన్సర్ ల్యూకీమియా అనేది బయటపడవచ్చు. దానికి కూడా రక్తహీనత అవుతుందా? రక్తహీనత, కొంచెము రక్త కణాలు ఎక్కువ ఉంటాం, డబ్ల్యూబీసీ ఎక్కువ ఉంటాము, కొన్నిసార్లు చాలా తక్కువ ఉంటాం. డబ్ల్యూబీసీ ఎక్కువ ఉండడమా, ఆర్బీసీ ఎక్కువ ఉండడం అండి? ఆర్బీసీ ఎక్కువ ఉండడం అనేది అసలు సమస్య, సమస్య అది ఎప్పుడు కాదా? వేరేది. హీమోగ్లోబిన్ చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు. 15.5 16 ఉందనుకోండి, అది రక్తం తక్కువ ఉంటేనే ప్రాబ్లం అనుకుంటాము, ఎక్కువ ఉంటే కూడా ప్రాబ్లమే. ఈ మధ్య చాలా మందిని చూస్తున్నాం మనం రక్తం ఎక్కువై వచ్చేవాళ్ళని. ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ రక్తం ఎక్కువై వచ్చేవాళ్ళని చాలా తక్కువ చూసేవాళ్ళం. ఎందువల్ల వస్తుంది అసలు అది? స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ హెస్ గాన్ అప్. ఒక విధమైన చాలా. డిహైడ్రేషన్ ఇన్ ద బాడీ అని చెప్పొచ్చా? డీహైడ్రేషన్ కొంచెమే ఎఫెక్ట్ అవుతుంది, మెయిన్లీ స్మోకింగ్, ఆల్కహాల్. అండ్ దోస్ ఆర్ ద బిగ్గెస్ట్ కాజెస్ వాట్ వీ కాల్ ఎస్ పాలీసైథీమియా అంటాం. రెడ్ సెల్స్ ఎక్కువ ఉంటే రక్తం గట్టిగా అయిపోతుంది, అప్పుడు స్ట్రోక్ కానీ రక్తము ప్రవాహం అనేది చాలా స్లోగా ఉన్నప్పుడు అది స్లోగా హార్ట్లో వెళ్తే హార్ట్ ఇస్కీమియా రావటము, బ్రెయిన్లో స్లోగా వెళ్తే స్ట్రోక్స్ రావటం జరుగుతాయి. ఎందుకు స్లోగా వెళ్తుంది? అది థిక్గా ఉంటుంది. ఒక ట్యూబ్లో వాటర్ ఎలా వెళ్తుంది, పెట్రోల్ ఎలా వెళ్తుంది, అంతే కదా. సో ఇట్స్ ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది. సో ఎందుకు వస్తుంది? కామన్గా స్మోకింగ్, ఆల్కహాల్ ఈస్ కాల్డ్ సెకండరీ కాజెస్. లేదు బోన్ మ్యారో కారణాలు, ఎక్కువ ఉత్పత్తి అవటం, చెక్ లేకుండా ఎక్కువ ఉత్పత్తి అవటం, అది ఒక కండిషన్. దాన్ని మైలోప్రాలిఫరేటివ్ డిసీజ్ అంటారు, పాలీసైథీమియా అంటారు. సో రక్తం ఎక్కువ ఉంటే మంచిది కాదు, సో రక్తం తీసేస్తాం అప్పుడు. అదే జోక్గా అయితే మీరు రక్తం తాగుతున్నారు అందరిది అని అంటారు అందరూ. సో రక్తం తీసేయాల్సి వస్తుంది, అది డొనేషన్ కానీ మనము కొంతమందికి ఎక్కువ సార్లు తీయాల్సి వస్తుంది, ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి, లేకపోతే కష్టం అవుతుంది. సో దట్ ఈస్ నాట్ అ లైఫ్ థ్రెటనింగ్ ఎట్ ఆల్, బట్ అది ఏమంటే మార్బిడిటీ కాజ్ చేస్తుంది. అది అన్చెక్డ్ హిమోగ్లోబిన్ 20 అట్లా ఉందనుకోండి, 19-20 స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అన్నీ ఉండి రక్తం కూడా ఎక్కువ ఉందనుకోండి, అన్నీ యాడప్ అయిపోతాయి. రైట్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కలిసి, సింపుల్ ట్రీట్మెంట్సే అవి. బట్ ఎక్స్ట్రీమ్ కేసెస్లో రక్తహీనత ఉన్నప్పుడు మనకి బ్లడ్ క్యాన్సర్స్ అనేవి వన్ ఆఫ్ ద పెద్ద ప్రాబ్లము, ప్రాణాంతకం. అండ్ యూజువల్గా పేషెంట్స్ ఏంటంటే ఇది బ్లాస్ట్ కణాలు కనపడగానే ఒక 4 రోజులు ఇంటికి వెళ్ళి వస్తాను, వచ్చి అడ్మిట్ అవుతాను, అండ్ దట్ ఈస్ అ మెడికల్ ఎమర్జెన్సీ. పేషెంట్ చూడటానికి బాగానే ఉంటారు, బట్ 3-4 డేస్లో ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. అవునా? ఏం జరుగుతుందండి? సో తెల్ల రక్త కణాలు ఎంత తక్కువ ఉంటాయంటే దే గెట్ ఇన్ఫెక్షన్స్. ఆ ఇన్ఫెక్షన్స్ లైఫ్ థ్రెటనింగ్ ఉంటాయి, ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్స్ చాలా ఫాస్ట్గా రావచ్చు. ఆర్ ఈ సెల్స్ చాలా ఫాస్ట్గా ఎక్కువ అయిపోయి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడటము, ట్యూమర్ లైసిస్ అంటారు. ఈ క్యాన్సర్ కణాలు చనిపోయినప్పుడు వాటి నుంచి వచ్చే కెమికల్స్ వల్ల డ్యామేజ్ జరుగుతుంది. సో ఇలాంటివి మేజర్ ఇష్యూస్ వల్ల తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటాం. ఇంకొకటి, బ్లడ్ క్యాన్సర్లో తెల్ల రక్త కణాలు తక్కువ ఉన్నప్పుడు వస్తే లో రిస్క్ అంటాం. అదే తెల్ల రక్త కణాలు 50-60 వేలు దాటినాక హై రిస్క్ అంటాం. రైట్. హై రిస్క్ అంటే ఏంటి అంటే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లో రిస్క్ అప్పుడు డిటెక్ట్ చేస్తే బెటర్ కదా, సో అర్లీగా డిటెక్ట్ చేస్తే బెటరు. మనం తెలిసి డయాగ్నోసిస్ వచ్చినాక ఒక వారం తర్వాత వద్దాంలే అనేసరికి అది హై రిస్క్ అయిపోతుంది. అప్పుడు ఓన్లీ క్యాన్సర్ కీమోథెరపీ అనము, కీమోథెరపీతో పాటు ట్రాన్స్ప్లాంట్ వచ్చేస్తుంది. ఒకటి లైఫ్ రిస్క్ ఎక్కువ అవుతుంది, ట్రీట్మెంట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, సింపుల్గా వెళ్ళేదానికి మనం ఇంకా కాంప్లెక్స్ చేసుకున్నట్టు అవుతుంది. కరెక్ట్. సో ఎనీ టైమ్ ల్యూకీమియా అనే కన్సర్న్ ఉన్నప్పుడు డెఫినెటివ్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ ఎలా వెళ్ళాలి, ఎస్పెషలీ మనము ల్యూకీమియా చెప్పేది ఎక్యూట్ ల్యూకీమియా, ఏఎంఎల్ అని, ఏఎల్ఎల్ అని. సో ల్యూకీమియాలో ఇంకొక రకం కూడా ఉన్నాయి బ్లడ్ క్యాన్సర్స్లో, క్రానిక్ దీర్ఘకాలిక బ్లడ్ క్యాన్సర్స్ అంటారు, సిఎంఎల్ అని, సిఎల్ఎల్. అది ఎలా వస్తుంది అసలు, ఎలా సంభవిస్తుంది? అది స్లోగా పెరుగుతుంటాయి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అ చేంజ్ ఇన్ ద జెనెటిక్స్. సో ప్రతి బాడీలో ఇది ఇంత రావాలి, ఇది ఇంత రావాలని ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఇంతకంటే ఎక్కువ వస్తే దెర్ ఇస్ అ స్విచ్ ఆఫ్, ఇంతకంటే తక్కువ ఉంటే ఎక్కువ చేయమని బాడీలో సిగ్నల్స్ వెళ్తాయి. అవును. అలాంటి సిగ్నల్స్ పాడైనప్పుడే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. అంటే ఒక క్యాన్సర్ కణం ఉత్పత్తి అవుతున్నప్పుడు బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ చెప్పట్లే అది బ్యాడ్ అని, తీసేయట్లేదు, అది రికగ్నైజ్ చేయకపోవటం వల్ల అది ఎక్కువ పెరిగిపోతుంది. సో అది సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ కోర్స్. కానీ మనకి ఎన్వైరన్మెంటల్ ట్రిగర్స్ ఉంటాయా? ఏ క్యాన్సర్స్కి, ప్రతి క్యాన్సర్కి ఉండే లక్షణాలే ట్రిగర్స్ దీనికి కూడా ఉంటాయి? సో దాట్స్ అ గ్రేట్ క్వశ్చన్ యూ ఆస్క్. చాలా మంది నాకెందుకు వచ్చింది, దట్స్ వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. స్మోక్ చేస్తే లంగ్ క్యాన్సర్ వచ్చినట్టు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటే లివర్ క్యాన్సర్ వచ్చినట్టు, ఆర్ లేడీస్లో ఇష్యూస్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వచ్చినట్టు, బ్లడ్ క్యాన్సర్కి డెఫినెటివ్గా ఏమి ఉండదు. ఐ నో వీ టెల్ కెమికల్స్, పెస్టిసైడ్స్, వీటన్నిటి వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల లింఫోమాస్ ఎక్కువ అవుతున్నాయి అంటాం. కానీ పర్టికులర్ గివెన్ పేషెంట్, ఒక క్యాన్సర్ పేషెంట్ వస్తే ఈయనకి దేనివల్ల వచ్చింది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్
ద ఆన్సర్ ఇస్ నథింగ్. హీస్ బీన్ లివింగ్ అ నార్మల్ లైఫ్. అదే లైక్ కదా. లంగ్ క్యాన్సర్ వాళ్ళకి చాలా మందికి బక్కల్ ఓరల్ క్యాన్సర్కి టొబాకో చూ చేస్తున్నారు, అట్లా అంతా ఉంటాయి. బట్ ఇది అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ జస్ట్ అ స్విచ్. అండ్ అవి ఎంత ఫాస్ట్గా వెళ్తాయంటే యూ వుడెంట్ నో. యు ఆర్ ఆల్మోస్ట్ వెల్ అ మంత్ అగో అండ్ దెన్ సడన్లీ ఇట్ స్టార్ట్స్ అండ్ దెన్ థింగ్స్ ఆర్ సిమ్టమ్స్ చేంజింగ్. ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఉంటుందా అంత 1 month లోనే? లింఫోమాస్లో ఉంటుందండి. లింఫోమాస్లో అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాసు, ఈ గడ్డలు రావటము, ఇట్ విల్ గివ్ వార్నింగ్ సైన్. లింఫోమాస్ ఒక్క రోజులో రావు.